70 ఏళ్లకు పైగా కాశ్మీర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్న హిందూ ఆలయాలు ధ్వంసమైనవి, అనేక విధ్వంసాలు జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి సరస్వతి ఆలయం ధ్వంసమైంది, సూర్యాలయం ధ్వంసమైంది. అద్భుతమైనటువంటి ఆలయాల్ని ధ్వంసం చేసిన అంతకుముందు కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాతనే నిశ్శబ్దంగా నాశనం చేశారు ఉగ్రవాదులు. మనం ఏమీ చేయలేకపోయాం. మన ప్రభుత్వాలు అది ఉగ్రదాడి అంటూ రాసి అవతల పడేసినవి తప్పించి హిందువుల మీదన అక్కడ జరుగుతున్నటువంటి జెనోసైడ్ అని రాయల. హిందువులని ఊచకోత కోసి అక్కడి నుంచి తరిమి వేయబడ్డారు స్వతంత్రం వచ్చాకనే. అది ఎవడూ రాయలా, ఏ పాఠ్యపుస్తకాల్లోనూ పెట్టలేదు. అదొక విచిత్రం. ఇప్పుడు హిందుత్వ అనేదాన్ని అక్కడ ప్రజలు తిరస్కరిస్తారనుకుంటే అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనడానికి సాక్ష్యం క్రమంగా జరుగుతున్న పరిణామాలు. అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ అన్నటువంటి ఆస్పెక్ట్ వైపు మళ్ళుతున్నటువంటి దశలో చివరికి హిందుత్వ వైపుకి ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు తాజాగా రామభజన కార్యక్రమాల్లో పాల్గొని, ఇంతవరకు మనం చూస్తే హిందూ నాయకులు వెళ్ళి ముస్లింల కార్యక్రమాల్లో పాల్గొని నెత్తిన టోపీ పెట్టుకుని అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు, క్రిస్టియన్ కార్యక్రమాల్లోకి వెళ్ళి పాల్గొంటారు. కానీ ఒక ముస్లిం నాయకుడు ఎప్పుడు కూడా హిందూ భజనల్లో వాటిట్లో మన బొట్టు పెట్టుకుని మన ప్రసాదం తింటూ కనిపించడం. అట్లాగే క్రిస్టియన్ నాయకులు మన గుళ్ళ దగ్గరికి వస్తారు కానీ బయట నుంచి చూడడం, లేకపోతే ఆ ప్రసాదం మాత్రం తినరు, జాగ్రత్తగా దండం పెట్టుకుని జనం కోసం అన్నటువంటి తరహాలో. అది కూడా చాలా రేర్ నడుస్తూ ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు రూటు మారిందనమాట.